నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాడా అనే విషయం మీద ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. డికే శివకుమార్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తుల మైండ్ స్కెచ్తో పాటు ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఊపునిచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే వరకు ఆయన వెనుకడుగు వేయకుండా ముందు వైపే పోయాడు. అట్లాంటి డికే శివకుమార్తో జగన్ ఒక దఫా చర్చలు ముగిసినాయి. ఈరోజు రెండో దఫా చర్చలు నడుస్తున్నాయి. ప్రజెంట్ బెంగళూరులో రెండో దఫా చర్చలు నడుస్తూ ఉన్నాయి. చర్చల సారాంశం ఏంటి, ఎందుకోసం మరి కర్ణాటక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎందుకు, ఈయన కాంగ్రెస్ పార్టీ, ఆయన వైఎస్ఆర్సిపి, ఎందుకు బెంగళూరులో చర్చలు నడుస్తున్నాయి, వాటి సారాంశం ఏంటి, ఎందుకోసం వాళ్ళిద్దరూ కలిశారు, రహస్యంగా, పబ్లిక్గా కాదు, రహస్య మీటింగ్ జరుగుతుంది ఏంటి అనే విషయం మీ ముందుకు తీసుకొస్తా. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ ముఖ్యమంత్రి పదవి పోయి వైఎస్ఆర్సిపి ఓడిపోయి అక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు పార్టీల మహాకూటమి అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిండు. అట్లాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. అయితే గతంలో వైఎస్ఆర్సిపి నుంచి జగన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండే, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అరాచకాలు చేసిర్రు, అక్కడ ఇబ్బందులకు కూడా గురి చేసిర్రు అనేటువంటిది అక్కడ మనకు వినిపిస్తున్న మాట. మరి ఇప్పుడు హరాస్మెంట్ చేసిండ్రు, చంద్రబాబుని కావచ్చు, చంద్రబాబుని జైలుకి కూడా పంపించిర్రు, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టిర్రు, బీజేపీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, కాంగ్రెస్ కార్యకర్తల్ని, అట్లాగే టీడీపీ కార్యకర్తల్ని ముఖ్యంగా చాలా ఇబ్బందులకు గురి చేసిర్రు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా జగన్ మీద, వైఎస్ఆర్సిపి మీద కక్ష సాధింపు చర్యలే ఉంటాయని మనం అనుకోవచ్చు రాజకీయాల్లో. మరి అది తట్టుకోవాలంటే ఏం చేయాలి? అటు కేంద్రంలో నరేంద్ర మోడీ, బీజేపీ సపోర్ట్ లేదు, రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేదు. అంటే ఇక్కడ రాష్ట్రంలో సపోర్ట్ లేదు, అటు దేశంలో సపోర్ట్ లేదు, ఒంటరిగా అయిండు జగన్. మరి ఒంటరిగా అయితే ఇక్కడ చంద్రబాబు ఊరుకుంటాడా, అటు నరేంద్ర మోడీ ఊరుకుంటాడా? అయితే కేంద్రంలో ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి ఇలాగే ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా నన్ను ఇబ్బంది పెడతారని చెప్పేసి ఆలోచించి కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి జగన్ నిర్ణయించుకున్నాడు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? లేదు. తెలంగాణ ఇటు రాష్ట్రంలో లేదు, అటు దేశంలో లేదు. మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోతా అనుకున్నాడు అంటే ఒకసారి మీకు తీసుకొస్తాం మీ ముందుకు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది దేశంలో. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత నామరూపాలు లేకుండా పోయింది. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ గెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్లో వైఎస్ఆర్సిపి 11 మంది మాత్రమే గెలిచిర్రు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా జగన్కు లేదు. ఆయన సాధారణ ఎమ్మెల్యే లాగానే అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం మనం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సిపిని విలీనం చేస్తే ఇక్కడ కొంత జాతీయ పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఆయనకు ఇల్లు ఉంది హైదరాబాద్లో, లోటస్ పాండ్లో ఆయనకు మంచి బంగ్లా ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన మీద కొంత ఇబ్బంది జరుగుతుంది. ఇటు తెలంగాణ నుంచి వెళ్ళి, అక్కడ ఏపీ నుంచి వెళ్ళి ఇబ్బంది జరుగుతూ ఉంది. తెలంగాణ నుంచి వెళ్ళి ఇబ్బంది జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో పోతే ఎట్లాగో తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. అట్లాగే వైఎస్ఆర్సిపి మళ్ళీ పుంజుకొని వచ్చే 5 ఏళ్లలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడతలేవు దరిదాపులలో. కానీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి, జాతీయ పార్టీ కాబట్టి. ఎందుకంటే అక్కడ సీనియర్లు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చాలామంది హేమీలు ఉన్నారు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళందరినీ కలుపుకొని సీనియర్లను, వైఎస్ఆర్సిపి నాయకులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను వీళ్ళందరినీ కలుపుకొని పోతే జాతీయ పార్టీ కాబట్టి కొంత జాతీయ స్థాయిలో
వచ్చేసారి ఎట్లాగో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాడు బీజేపీ అధికారం రాకుండా పోతుంది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, అప్పుడు చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవచ్చు అని జగన్ వేసిన స్కెచ్లో భాగంగానే ఈరోజు డీకే శివకుమార్తో భేటీ జరుగుతూ ఉంది. మరి నిజంగా ఈ 5 ఏళ్ళు ఓపికతో జగన్ ఉండాల్సిందే, ఎన్ని కేసులైనా ఏమైనా ఓపికతో భరించాల్సిందే. వచ్చే 5 ఏళ్లలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే వచ్చే 5 ఏళ్లలో ఆయన అధికారంలో రావచ్చు, మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు, జాతీయ స్థాయిలో చక్రం తిప్పొచ్చు అనేటువంటిది ముందు ఆయన అనుకుంటు. మరి దీనికి అంతా కూడా డీకే శివకుమార్ నేతృత్వం వహిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. నేతృత్వం వహించే క్రమంలో అంటే గతంలో ఒకసారి చూసుకుందాం మనం, తెలంగాణ రాష్ట్రం సంబంధించి షర్మిల అప్పుడు తెలంగాణలో పాదయాత్ర చేసింది, తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంది, ఇదంతా ఒక భాగం. డీకే శివకుమార్ అనే రంగంలో దిగి ఆమెను బుజ్జగించి తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రకటించిండు. అట్లాంటి డీకే శివకుమార్ ఇప్పుడు జగన్ని డీల్ చేస్తుండు. మరి జగన్ డీల్ చేస్తే జగన్ కూడా ఒక మాట అంటే కొన్ని షరతులు విధిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే ఆయన సొంత చెల్లి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి తీసేస్తే నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని చెప్పేసి షరతు విధించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకోసం అంటే జగన్ మీద అనేక ఆరోపణలు చేసింది మొన్న ఎన్నికల్లో. జగన్ దోచుకుంటూ రాష్ట్రాన్ని, జగన్ ఇంట్లో కుటుంబాన్ని సరిగా చూడలేదని చెప్పేసి కుటుంబ సభ్యులైనటువంటి షర్మిల బాగా ఆమె ప్రచార సభలలో ముమ్మరంగా మాట్లాడింది. కాబట్టి జగన్కు షర్మిలకు పడతలేదనేటువంటి విషయాన్ని మనం గ్రహించవచ్చు. కాబట్టి షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను రాలేను, షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి తీసేయాలనేటువంటిది జగన్ ప్రతిపాదన పెట్టిండు. మరి బీజేపీ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఎందుకు? బీజేపీకి ఇప్పుడు గుండెకాయ లాంటి వాడు చంద్రబాబు. చంద్రబాబు ఏం చెప్తే నరేంద్ర మోడీ వినాల్సిందే, బీజేపీ నాయకత్వం వినాల్సిందే. కాబట్టి జగన్ మీద ఇండైరెక్ట్గా కక్ష సాధింపు చర్యలు చంద్రబాబు చేపట్టాడా అనేటువంటిది ఉత్తముచ్చట అది. కాబట్టి ఈయన కేంద్ర ప్రభుత్వంతో, ఈడీతోటో లేకపోతే సిబిఐ తోటో ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్నింటిని తట్టుకోవాలంటే ఏదో ఒక జాతీయ పార్టీ అండ ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి జగన్ పోతున్నాడు. మరి జగన్ పెట్టినటువంటి షరతుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా? షర్మిలను ఈ మధ్యనే ఎన్నికల ముందే అసెంబ్లీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసినటువంటి షర్మిలను తీసేసి జగన్ను ఆహ్వానిస్తుందా, లేదా జగన్ను తీసుకొచ్చి షర్మిలను తెలంగాణకు పంపిస్తుందా, లేదా షర్మిలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పంపిస్తుందా అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే. మొత్తం మీద ఒంటరిగా అయినటువంటి జగన్ తన పార్టీకి మనగలేదని గ్రహించి తన పార్టీలో తనకు అంటే ఇబ్బంది, ఫ్యూచర్లో పార్టీ తరఫున ఇబ్బంది అవుతుందని చెప్పేసి జాతీయ పార్టీ సపోర్ట్ కావాలని కాంగ్రెస్ పోతున్నట్టు మనకు సమాచారం.